కావలిలో తాజాగా జరిగిన సెకండ్ ఒక పక్కనే చంద్రబాబు గారు ప్రతీకార రాజకీయాలు వద్దు లేదా దాడులు వద్దు అని చెప్తా ఉంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పాను నేను, ఇదివరకు వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాటిని ఈనాడు జ్యోతి పెద్ద ఎత్తున హైలైట్ చేసి ఇప్పుడు అవి తగ్గిపోయినాయి, అక్కడక్కడ రాస్తూ ఉన్నారు. అది కూడా లోకల్ ఎడిషన్స్లో చేస్తున్నారు. సాక్షి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి హైలైట్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా దళితుల షాపులు టీడీపీ నేతలు కూల్చేశారు. జీవనోపాధి లేకుండా చేయడంతో 3 ఎస్సీ కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం తడకలూరులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన రవికుమార్, చిట్టిబాబు, రాజకుమార్ గ్రామ పంచాయతీకి చెందిన 3 దుకాణాల్లో టిఫిన్, కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు. పంచాయతీకి అద్దెలు సకాలంలో చెల్లిస్తుంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ నాయకులు గ్రామంలో రెచ్చిపోతున్నారు. సర్పంచ్ వైఎస్ఆర్సీపీ మద్దతు కావడంతో ఆయన మీద దాడి చేశారు. అలాగే రవికుమార్, చిట్టిబాబు, రాజకుమార్ దుకాణాలను ఖాళీ చేయలేదని మంగళవారం నాడు సాయంత్రం దారుణాన్ని కొడిగట్టారు. జేసీబీని తీసుకొచ్చి 3 షాపులను నేలమట్టం చేశారు. అప్పటికప్పుడే ట్రాక్టర్లలో మట్టిని తరలించేశారు. దుకాణాలు కూల్చేసిన అవశేషాలు అక్కడ లేకుండా చేశారు. షాపులు కోల్చగా వచ్చిన ఇనప చొవ్వాలను అమ్మేసి ఆ నగదుతో మందు పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది అన్నది గ్రౌండ్ లెవెల్లో గ్రహించాల్సిన అంశం.